ఫ్యామిలీ అంతా పనిచేస్తున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్ వస్తుంది అని కొంచెం నేను ఇది రీథింక్ చేయమని చెప్తున్నా. ఉమ్, ఎందుకంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి అవును ఏదో ఆ అవును ఆదాయం నెలకి 40,000 ఉన్నది, 30,000, ఎన్ని రోజులు ఎంత ఆదాయం, ఆ ఆదాయం ఏం పని చేస్తుంది? ఇది ఉమ్, మెయిన్ థింగ్ ఏమిటంటే ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా ఎన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నామని చెప్పారు కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్లో పెరగకుండా చూడాలి, మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా. అది ట్యాకిల్ చేయడానికి ఎక్స్పర్ట్స్ కావాలి, ఆ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. నేను ఇందాక అన్నాను కూడా ఒక మాట, కొత్త టీం పెట్టుకున్నట్టుగా ఉన్నారు, కొత్త ఐడియాస్ వస్తున్నాయి. ఆ ఆ పాత ఐడియాస్ వాళ్ళు తిరిగి కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా చేస్తున్నారంటే ఇది కూడా ఆలోచించాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, దేశం అంతా పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది. కారణాలు ఉన్నాయి, ఈ డిబేట్ టైం సరిపడదు. ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగకుండా చూడాలి. ఎందుకంటే సిటీస్, విశాఖపట్నం ఏంటి, ఆ విజయవాడ, గుంటూరు, ఆల్ సిటీస్ రెంట్స్ బాగా పెరిగిపోయినాయి. అందరిని అడగని చెప్తారు, ఒక రెంట్స్ పెరిగినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కాబట్టి ఎలా ట్యాకిల్ చేయాలి అది కూడా ఆలోచించాలి. నేను తప్పకుండా రిఫార్మ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ కావాలి, అడ్వాన్స్గా దేశానికి ఉండాలి. ఇది ఎలా తగ్గించాలి? నరేంద్ర మోడీ గారు కొన్ని ఇష్యూస్ చేశారు, ఈజ్ ఆఫ్ లివింగ్ అన్నారు, ఈజ్ ఆఫ్ దిస్ కొన్ని కొంతవరకు చేశారు, కొంతవరకు పూర్తి చేయలేదు. ఈజ్ ఆఫ్ లివింగ్ది ఏమి చట్టాలు తీసేయాలి, ఎలా ఫెసిలిటేట్ చేయాలి, ఏం చేయాలి, కొన్ని విషయాలు ఆలోచించాలి, అడ్వాన్స్డ్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఈకో సిస్టమ్ అడ్వాన్స్ చేస్తే వేరే మనకి మంచి అట్రాక్టివ్గా కోస్టల్ లైన్ ఉన్నది. నేను చెప్పబోయేది ఏమిటంటే పెద్ద మేజర్ వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కొంచెం ఈకో సిస్టమ్ కూడా చేంజ్ చేయాలి. ఇది పొలిటికల్గా కాదు, ఉదాహరణ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చట్టాలు ఎలా మార్చాలి, కోర్టుకి వెళ్ళకుండా అలా చాలా ఈకో సిస్టమ్ చేంజ్ చేస్తే, వారు అన్నారు నాలెడ్జ్ క్యాపిటల్గా, నాలెడ్జ్ స్టేట్గా చేస్తాను ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి దానికి ఇది ఒక స్టెప్. ఆలోచించి ఫైనాన్స్ బ్రెయిన్స్ అసెంబ్ల్ చేయమంటున్నా. అంటే నా ఫేవరెట్ ఫ్రేజ్, వాళ్ళను కోపం వస్తుంది, నాటు మేధావులు వద్దు అక్కడ. గెట్ ద ఫైనాన్స్ బ్రెయిన్స్, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, తీసుకొచ్చి కన్సల్ట్ చేసి ఈకో సిస్టమ్ మార్చాలి. ఈకో సిస్టమ్ మారిస్తే ఏ ప్రభుత్వం వచ్చినా అది సెట్ మొత్తంగా అంటే సార్ ఒకటి, పారిశ్రామికంగా అభివృద్ధి అనేది జరిగితేనే, పెట్టుబడులు వస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, తద్వారా కొంత ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు వెళ్ళొచ్చు, అంతే కదా? అది కరెక్టే. నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను చెప్పేది ఏమిటన్నారంటే ఇంకా కొంచెం యాడ్ చేయాలి. ఇది దీంతో పాటు కొన్ని మిగతా విషయాలు యాడ్ చేయాలి. బెస్ట్ బ్రెయిన్స్ తీసుకురండి, తెలుగు ఉన్నారు అన్ని చోట్ల. అండ్ మో కోఆపరేషన్ విత్ తెలంగాణ, అది చెప్తున్నాను, మో కోఆపరేషన్ విత్ తెలంగాణ. ఎందుకంటే లింక్స్ తెలంగాణ ఆంధ్రాకి ఆ లింక్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ కి వాటికి చాలా పెద్ద డీల్ ఉన్నట్టుగా ఉంటుంది. అది తప్ప. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. జార్ఖండ్ లో దేశం అంతా చూస్తే 30% బొగ్గు అక్కడి నుంచి మైన్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వేల లారీలు వీరీలు అన్నీ ఉన్నాయి. అలాగే ఫస్ట్ స్టీల్ ప్లాంట్ జార్ఖండ్ లో పెట్టారు. ఇప్పుడు 1.7 crore టన్ స్టీల్ అక్కడ కూడా చేస్తారు. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 50,000, 55,000 పర్ ఇయర్ మనిషికి. అక్కడ అంత ఇండస్ట్రీస్ ఉన్న తగ్గిపోయిందంటే వాళ్ళది అది జరిగే లూట్, అక్కడ జరిగే సిస్టమ్స్ లేవు. ఇదో మంచి అవకాశం కొత్త సిస్టమ్స్ పెడతానికి. నా కంప్లీట్ సజెషన్ ఏంటంటే మిడిల్ క్లాసెస్ కి తప్పకుండా ఈ నెట్లో తేవాలి. వాళ్ళని అక్కర్లేదంటారు. వాళ్ళకి నువ్వు ఇంకా మొన్నదే నీకు ఇవ్వదంటాం కరెక్ట్ కాదు. కావలసిన వాళ్ళు తీసుకుంటారు, అక్కర్లేని వాళ్ళు తీసుకోరు. ఒకనప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేవారు సబ్సిడీ అందరికి, ఇష్టం వాళ్ళు తీసుకున్నారు, మానేశారు. ఆ ఆప్షన్ ఈ గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మిడిల్ క్లాసెస్ కూడా సిటిజన్స్, తర్వాత ఫార్మర్స్ కూడా, నీకు 4 ఎకరం పైన ఉంటే నువ్వు దీనికి పని చేయవు, దానికి పని చేయవు అనకుండా